బీఆర్ఎస్ పార్టీ జెండా దిమ్మల్నే తెలుగుదేశం పార్టీ వాళ్ళను కూల్చమని చెప్పడం ఎంతవరకు న్యాయం? ఇది క్రిమినల్ కేసును అట్రాక్ట్ చేస్తుందా చేయదా? డీజీపీ శివధర్ గారు కానీ, పోలీస్ కమిషనర్ గారు కానీ, లేకపోతే తెలంగాణ పోలీసులు కానీ దయచేసి కాన్స్టిట్యూషనల్ కాన్షియన్స్ తో ఆలోచించండి అని చెప్పి నేను కోరుతా ఉన్నాను. కాన్స్టిట్యూషనల్ కాన్షియన్స్ తో ఏ చట్టం అయితే అమలు చేస్తూ మీ ధర్మాన్ని పాటించి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి కేసు పెడతారో కేవలం ముక్కలు అవుతారు అన్నందుకు మరి బొందబెట్టండి అంటే కేసు పెట్టరా? పార్టీ దిమ్మలు కూల్చండి అంటే కేసులు పెట్టరా? ఇదేం రాజ్యం ఇది? అంబేద్కర్ రాజ్యాంగం అమల్లో ఉంటుందా లేకపోతే అనుముల రాజ్యాంగం అమల్లో ఉంటుందా? దయచేసి పోలీసులు కూడా ఆలోచించాలా, తెలంగాణ సమాజం కూడా ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇకపోతే ఒక ముఖ్యమైన విషయం మిత్రులారా, ఇవాళ అధికార మదంతో కన్ను మిన్ను కానకుండా దుర్భాషనే అధికారిక భాషకంగా, బూతు భాషనే సాధికారిక భాష అయిపోయింది, రాజ్యాంగ భాష అయిపోయింది రేవంత్ రెడ్డి గారికి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని, అసలు తెలుగుదేశం పార్టీ మీద నీకు ప్రేమేందండి? పెద్దలు ఇక్కడ ఉన్నారు, వారు హైదరాబాద్ కు తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనో గ్రేటర్ హైదరాబాద్ కు అధ్యక్షులుగా పనిచేసిండ్రు. నువ్వేం చేస్తావు తెలుగుదేశం పార్టీని? ఇవాళ ఎన్టీ రామారావు మీద ప్రేమైంది నీది. చంద్రబాబు నాయుడుకు నీకు ఒకవేళ గనక సయోధ్య ఉన్నట్టయితే ఆయన పట్ల నువ్వు లాయల్టీ చూపెట్టవలసిన అవసరం ఉంది. మీ పాత యజమాని అనుకున్నట్టయితే మీరు చూపెట్టండి, మాకేం అభ్యంతరం లేదు. ఇన్ డెమోక్రసీ ఎనీబడి కెన్ లైక్ ఎనీబడి. కానీ ఇవాళ ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడేటువంటి ఒక రాజకీయ పార్టీ యొక్క దిమ్మెలను తెలంగాణ ద్రోహులైనటువంటి తెలుగుదేశం పార్టీతో కూల్చివేయండి అని చెప్పని పిలుపునిచ్చేటువంటి ఔచిత్యం నీకు ఎక్కడది రేవంత్ రెడ్డి? నువ్వే కదా తెలుగుదేశం పార్టీని బొందబెట్టింది. ఏమంటా ఉన్నాడు? తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం ఉండొద్దని కక్షగట్టి ఆ పార్టీ నాయకత్వాన్ని దెబ్బతీసిన చంద్రశేఖర్ రావును, బీఆర్ఎస్ ను సమూలంగా 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టినప్పుడే బీఆర్ఎస్ వాళ్ళు అప్పుడే తారక రామారావు గారికి నిజమైన నివాళి అంటున్నారు. రేవంత్ రెడ్డి, నువ్వు పిల్లి కళ్ళు మూసుకొని పాలు దాగి ఎవరికి అర్థం కాదనుకోవచ్చు, కానీ ప్రజలకు విఘ్నత ఉంది, చైతన్యం ఉంది. తెలుగుదేశం పార్టీని తెలంగాణలో బొందబెట్టిందే నువ్వు రేవంత్ రెడ్డి. నీ దుందుడుకు చర్యలతో, నీ అపరిపక్వ రాజకీయంతో, నీ అతి తెలివితో ప్రజలెన్నుకున్నటువంటి ప్రజాస్వామ్యబద్దమైనటువంటి తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో వచ్చినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చడం కోసం కుట్రపూరితంగా నువ్వు ఎప్పుడైతే ఓటుకు నోటు కేసు నువ్వు ముందుకు పట్టుకొచ్చినావో, ఆ కుట్రలో చంద్రబాబు నాయుడు గారిని నువ్వు భాగస్వాములు చేసినావో, అప్పుడే తెలుగుదేశం పార్టీ విధ్వంసానికి బీజం పడ్డది రేవంత్ రెడ్డి. నీ దుందుడుకు వల్లనే, నీ యొక్క అనాలోచిత నిర్ణయం వల్లనే, నీ కక్కుర్తిబడ్డ అగుడుబడ్డ రాజకీయం వల్లనే ఇది జరిగింది. 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా ఉండాల్సినటువంటి హైదరాబాద్ ను తట్టా బుట్టా చదువుకొని మూటామూల్లో చదువుకొని చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కి ఎందుకు పోయినరు? ఆ కేసు వల్ల కాదా? నీ దుందుడుకు వైఖరి వల్ల కాదా? ఇది తెలంగాణలో ఉన్న తెలుగుదేశం పార్టీకి నువ్వు చేసిన నెంబర్ 1 ద్రోహం. రెండవ ద్రోహం నేను చెప్తా ఉన్నాను రేవంత్ రెడ్డి గారికి. నీకేం తక్కువ చేసింది ఆ తెలుగుదేశం పార్టీ? వర్కింగ్ ప్రెసిడెంట్ చేసింది. చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ జరిగితే పక్కన కూర్చోబెట్టుకుంటుండే, పిలిచి ప్రతిసారి సమావేశాల్లో పక్కన కూర్చోబెట్టుకుంటుండే. కొనసాగింపుగా తెలంగాణ వచ్చిన తర్వాత కార్యనిర్వాహక అధ్యక్షుడు అని చెప్పని వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిండు. ఆర్థికంగా, సామాజికంగా అన్ని రకాలుగా ఎదగడానికి వనరులు కల్పించి పార్టీ నీకు తోడ్పడ్డది వర్కింగ్ ప్రెసిడెంట్ చేసింది. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నీకు ఒప్పచెప్పింది. నువ్వేం చేసినావు? తెలుగుదేశం పార్టీని లాతుకొట్టినావు, ఎన్టీఆర్ భవన్ లాతుకొట్టినావు. అక్కడ ఉన్న కార్యకర్తల మనోభావాలను వంచిస్తూ చంద్రబాబు నాయుడును లాతకొడుతూ నువ్వు ఆ రోజు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినావు నీ స్వార్థం కోసం. నువ్వా తెలుగుదేశం పార్టీకి అన్యాయం చేసింది? లేదు దేశం ఉండొద్దని చెప్పని కుట్రలు చేసిందా? దయచేసి చెప్పు. నీ కుట్ర వల్ల, నీ కుతంత్రం వల్ల, నీ చిల్లర రాజకీయంతో, నీ అవడబడ్డ కక్కుర్తి రాజకీయంతో తెలుగుదేశం నష్టపోతే ఆ బురద కేసీఆర్ గారికి, బీఆర్ఎస్ పార్టీకి అంటగట్టి నువ్వేదో ఉద్ధరిస్తున్నట్టు, ఎన్టీ రామారావుకు నిజమైన నివాళులు ఇస్తున్నట్టు, చంద్రబాబు నాయుడుకు నువ్వు ఏం చేసుకుంటా చేసుకోబాయి. నువ్వు ఆయనకు బానిసగా ఉంటే ఉండు, లేకపోతే నువ్వేమన్నా ఉండు, కానీ ప్రజలకు అర్థమవుతుంది కదా నువ్వు తెలుగుదేశం పార్టీకి చేసిన అన్యాయం.